వాహనదారుల నిర్లక్ష్యం వల్ల రోడ్డు ప్రమాదాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. జీబ్రా క్రాసింగ్లు, ట్రాఫిక్ సిగ్నల్స్ వాకర్స్ రక్షణకు ఎంతో కీలకంగా పోయినాయి. అయితే కొంతమంది ఈ రూల్స్ పాటించకపోవడం పెద్ద సమస్యగా మారింది. దీనిపై ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. సమస్యపై ట్రాఫిక్ పోలీసులు ఏమంటున్నారు? వాచ్ ది స్టోరీ. జీబ్రా క్రాసింగ్లపై వాహనాలు నిలిపి ఉంచడంతో పాదచారులు ప్రమాదాలకు గురవుతున్నారు. దీంతో ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టి చర్యలు తీసుకుంటున్నారు. రూల్స్ బ్రేక్ చేస్తున్న వారి లైసెన్స్ రద్దు చేయడంతో పాటు కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ బాలకృష్ణ. వాహనదారుల కోసం జీబ్రా క్రాసింగ్ ముందు ఒక లైన్ ని ఏర్పాటు చేసి దాని ముందు వరకే వాహనాల్ని పార్క్ చేయాలని సూచించారు ఇన్స్పెక్టర్. ప్లస్ స్టాప్ లైన్, అక్కడ ఒక లైన్ ఉంటుంది, ఆ లైన్ ముందే వెహికల్స్ ఆపాలి. ఆ లైన్ దాటి ముందుకు వస్తే దాని ముందు లైన్ కన్నా ముందు జిబ్రా లైన్ ఉంటుంది. ఆ జిబ్రా లైన్ ఎందుకంటే పబ్లిక్ దాటడానికి ఆ జిబ్రా లైన్ పెట్టిండ్రు. అయితే ఎవరైతే లైన్ క్రాస్ చేసి ముందుకు వస్తే ఆ పబ్లిక్ దాటేటప్పుడు దాటే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. దానివల్ల మళ్ళీ ముందు ఆపోజిట్లో ఏమైనా వెహికల్స్ వస్తే ఈ పబ్లిక్ పెడిస్ట్రియన్కు యాక్సిడెంట్ అయ్యే అవకాశాలు ఉంటాయి, చనిపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ లైన్ క్రాస్ చేయొద్దు, ఈ సిగ్నల్ జంప్ చేయకుండా ఉంటే బాగుంటుంది. 1 పర్సన్ 10 తర్వాత 12 వరకు, మళ్ళీ మార్నింగ్ 6 to 8 వరకు ఒక పర్సన్ కంపల్సరీ ఇక్కడ ఉంటాడు. అయితే ఎవరైతే సిగ్నల్ జంప్ చేసి లైన్ వయలేషన్ చేస్తారో వాళ్ళపైన మేము స్పాట్ చేయాలను మరియు కాంటాక్ట్ నాన్ కాంటాక్ట్ కేసెస్ బుక్ చేస్తాము. ఇక సిగ్నల్ జంపింగ్ చేయడంతో రోడ్డు ప్రమాదాల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. సిగ్నల్ ను జంప్ చేస్తూ సీసీటీవీ కెమెరాలకు చిక్కిన వారిపై తక్షణమే చర్యలు తీసుకుంటున్నారు ట్రాఫిక్ పోలీసులు. సిగ్నల్ ను బ్రేక్ చేయకుండా వాహనం నడపడంతో తమ ప్రాణాలు రక్షించుకుంటూనే ఇతరుల ప్రాణాలకు కూడా హాని కలిగించని వారవుతారన్నారు పోలీసులు. పాదచారుల కోసం కేటాయించిన నిమిషాల వ్యవధిలో సంయమనం పాటిస్తే రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు అధికంగా అవకాశాలుంటాయన్నారు. ఇక్కడ ఈ మాసడాంగ్ జంక్షన్ పైన కొన్ని వేల వెహికల్స్ ప్రతిరోజు ప్రయాణిస్తుంటాయి. ఈ హెవీ ట్రాఫిక్ ఉంటుంది ఇక్కడ. అయితే మెయిన్గా ఇక్కడ సిగ్నల్స్ వచ్చేసి స్టాప్ లైన్ ఉంటుంది, ప్లస్ జిబ్రా లైన్ ఉంటుంది, ప్లస్ సిగ్నల్స్ ఉంటాయి. అయితే ఎక్కువ మంది సిగ్నల్ జంప్ చేస్తుంటారు. ఆ సిగ్నల్ జంప్ చేయడం వల్ల పబ్లిక్ ఎవరైతే సిగ్నల్ జంప్ చేస్తారో అతనికి యాక్సిడెంట్ అయ్యి ఇంజ్యూరీ అయ్యే అవకాశాలు ఉంటాయి, డెత్ జరిగే అవకాశాలు ఉంటాయి. అదే కాకుండా ఆపోజిట్ వేరే వెహికల్స్ వేరే రూట్ నుంచి వచ్చే వాళ్ళకు ఈ ఎవరైతే సిగ్నల్ జంప్ చేసారో వాళ్ళు వచ్చి వాళ్ళకు గుద్దడం వల్ల వాళ్ళకి ఇంజురీ అయ్యే అవకాశాలు ఉంటాయి, డెత్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి సిగ్నల్ జంప్ చేయొద్దు. ట్రాఫిక్ రూల్స్ పాటించడంతో అటు పాదచారులు, వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తవన్నారు ట్రాఫిక్ పోలీసులు. కొంతమంది నిర్లక్ష్యం వల్ల ఇతరుల ప్రాణాలకు ప్రమాదం కలుగుతోందన్నారు. వాహనదారులు తమ బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తేనే ప్రమాదాలను అరికట్టవచ్చన్నారు. ట్రాఫిక్ నిబంధనలు ప్రజలను ఇబ్బంది పెట్టేందుకు కాక వారి రక్షణ కోసమే రూపొందించబడ్డాయన్నారు. 1 yearలో వచ్చేసి దాదాపు 1034 సిగ్నల్ స్టాప్ లైన్ కేసెస్ బుక్ చేసినాము. మరియు సిగ్నల్ జంప్ వచ్చేసి 738 కేసెస్ బుక్ చేసినాం. సిగ్నల్ లైన్కు దాటకుండా మా ఒక కానిస్టేబుల్ ఆఫీసర్, ఒక ఎస్ఐ ఆఫీసర్ ఉంటాడు. ఆ లైన్ మెయింటెనెన్స్ కంపల్సరీ చేపిస్తాం. ఎవరైనా ఆ లైన్ దాటి ముందుకు వస్తే కంపల్సరీ అతని పైన చాలన్, ఏది స్పాట్ చాలన్ కానీ కాంటాక్ట్ నాన్ కాంటాక్ట్ అంటే కెమెరా ద్వారా ఫోటో తీసి ఈ చాలన్లో అప్లోడ్ చేసి అతనికి పైన కేసు బుక్ చేస్తాం. సిగ్నల్ జంప్కి వచ్చేసి 1000 రూపీస్, స్టాప్ లైన్ వయలేషన్ వచ్చేసి 200 రూపీస్ ఫైన్ వేస్తాం. ఫోటో అంటే ఫోటో ద్వారా తీస్తేనో కెమెరా ద్వారా తీస్తే నాన్ కాంటాక్టర్, స్పాట్ చాలంటే ఇమీడియట్గా అతను ఆపి పక్కకు తీసుకొని వచ్చి అతను లైసెన్స్ అవన్నీ తీసుకొని కేసు బుక్ చేస్తే స్పాట్ చాలని అంటారు. నిర్లక్ష్యం, తొందరపాటు, బాధ్యతారాహిత్యంతో విలువైన ప్రాణాలు రోడ్డు ప్రమాదాల్లో పోతున్నాయన్నారు ట్రాఫిక్ పోలీసులు. వాహనదారులు రూల్స్ పాటిస్తూ చిన్న జాగ్రత్తలు తీసుకోవడంతో పెద్ద ప్రమాదాలను నివారించవచ్చన్నారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించి భద్రతతో ప్రయాణిస్తే ప్రమాదాల సంఖ్య తగ్గుముఖం పట్టే అవకాశం ఉందన్నారు ట్రాఫిక్ పోలీసులు.